హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మీకోసం ఒక కథ. కథలోకి వెళ్తే, మల్లిక 3 నెలల కింద దాకా ఆ పేరన్న ఆ మనిషి అన్న విపరీతమైన కోపం. ఎలా మార్చేసావే ఈ 3 నెలల్లో నన్ను. అసలు కొన్నాళ్ళు ఈ పెళ్లి పెళ్ళాం ఇల్లు వీరికి దూరంగా ఉండాలనుకున్నాం. నన్ను మార్చేసి నీ కొంగు కట్టేశావు. వచ్చేస్తున్నానే నీకోసం, బీ రెడీ అని నవ్వుకుంటూ ఇంకా గేర్ రాడ్ గట్టిగా తొక్కి ఇంటికి కదిలాడు కార్తీకు. ఇంటికి రాగానే కారు సరిగ్గా లాక్ కూడా వేయకుండా మల్లిక మల్లిక అంటూ ఇంటి బయట నుంచి ఇంచుమించు అరుస్తూనే లోపలికి వెళ్ళాడు కార్తీకు. అమ్మ, మల్లిక ఎక్కడా అంటూ తన ఎదురుగా వచ్చిన తల్లి భుజాలు పట్టుకుని అడిగాడు కార్తీకు. నన్ను ఏమీ అడగొద్దురా. ఆ మల్లిక మీ డాడీ మాట తప్ప ఈ ఇంట్లో మన మాటలు చెల్లుతాయా ఏంటి అంటూ కోపంగా రుసరుసలాడింది కార్తీక్ వాళ్ళమ్మ సుమా. ఏమైందమ్మా, మళ్ళిద్దరు కలిసి ఏం చేశారు అని విషయం తెలియక నవ్వుతూ అడిగాడు కార్తీక్. అదిగో మల్లికకి వేరే ఊరు ట్రాన్స్ఫర్ అయిందట. ఇప్పుడు వెళ్ళాలి అంటూ హడావిడిగా లగేజ్ సర్దుకుంటుంది. మీ డాడీ వెళ్ళి తనకి ట్రైన్ టికెట్ కన్ఫర్మ్ చేయడానికి వెళ్ళారు అని సుమ చెప్తూ ఉంటే, మల్లిక ఎక్కడా అన్నాడు కోపంగా. మీ రూమ్లో ఉంది. ఉండు, ఆ పిల్ల ట్రైన్లో ఏం తింటుందో చపాతీ చేస్తున్నాను అని కిచెన్లోకి వెళ్ళిపోయింది సుమ. కార్తీక్ కోపంగా వాళ్ళ రూమ్లోకి వెళ్ళాడు. తను వెళ్ళేసరికి ఫోన్లో మాట్లాడుతుంది మల్లిక. మళ్ళీ పెళ్ళయి 3 నెలలైంది. ఈ 3 నెలల్లో నువ్వు కాని అల్లుడు గారు కానీ ఒక్కసారి కూడా మన ఇంటికి రాలేదు. పోనీ ఇద్దరి మధ్యలోకి నేను రావటం ఎందుకనుకుంటే, ఇప్పుడు మళ్ళీ అల్లుడు గారికి కూడా దూరంగా ట్రాన్స్ఫర్ అని వెళ్తున్నావేంటి అంటూ ఫోన్లో మల్లిక వాళ్ళ అమ్మ మాటలు. నాకు ట్రాన్స్ఫర్ నేను కావాలని చేయించుకున్నానా? నేనేం చేయను అని మల్లిక అంటూ ఉంటే, మల్లిక అంటూ అరిచాడు కార్తీక్. అమ్మ, కార్తీక్ గారు వచ్చారు, నేను మళ్ళీ కాల్ చేస్తాను అని ఫోన్ పెట్టేసి, కార్తీక్ వచ్చేసావా అంటూ వెనక్కి తిరిగింది మల్లిక. ఎక్కడికి? బ్యాగ్ ప్యాక్ చేస్తున్నావు అన్నాడు మల్లిక భుజాలు గట్టిగా పట్టుకుని. అత్తయ్య చెప్పలేదా నీకు? నాకు ట్రాన్స్ఫర్ అయింది. రేపు పొద్దున జాయినింగ్ ఆర్డర్ ఇవ్వాలట. ఈ నైట్ బయలుదేరితే కానీ రేపు పొద్దునకి కానీ నేను అక్కడికి వెళ్ళలేను. మామయ్య గారు నాకు ట్రైన్ టికెట్ రిజర్వేషన్ చేయడానికి వెళ్ళారు అంది మల్లిక సూట్ కేస్ లాక్ చేస్తూ. మల్లిక, ఏం మాట్లాడుతున్నావు? నన్ను వదిలి ఎక్కడికి వెళ్తావు అడిగాడు కార్తీక్. ఆ మాటకి మల్లిక బల్ల నవ్వేసి, జోక్ చేస్తున్నావా కార్తీక్? అడ్డులే, నేను ఇంకా చాలా ప్యాక్ చేసుకోవాలి కదా అని కార్తీక్ నెట్టేసి ముందుకు కదిలింది మల్లిక. మల్లిక, ఆగు అని వెళ్తున్న మల్లిక చెయ్యి పట్టి ఆపాడు కార్తీక్. హా కార్తీక్, నీకు ఒకటి ఇవ్వటం మర్చిపోయాం అని ఏవో పేపర్స్ కార్తీక్ చేతిలో పెట్టింది మల్లిక. ఏంటివి అన్నాడు కార్తీక్ అయోమయంగా. ఇంకా నా గోల నీకు ఉండదు. పొద్దున్నే నా జిడ్డు మొహం నీకు కనపడదు. డైవర్స్ పేపర్స్ ఇవి. నేను సైన్ చేశాను, నువ్వు చేసేం. ఈ విషయం మెల్లిగా అత్తయ్య మామయ్యకి చెబుతాంలే. ఇప్పుడు అప్పుడే చెప్పొద్దు, ఇంట్లో వాళ్ళు అప్సెట్ అవుతారు. నేను ఈ ట్రాన్స్ఫర్ కూడా ఇందుకే పెట్టుకున్నాను అని చెప్పి కార్తీక్ వైపు తిరిగి, ఈసారి మామయ్య నీకు మళ్ళీ పెళ్లి చేస్తాను అంటే మొన్నట్లా ఉండకుండా గట్టిగా వాదించు. నేను బిజినెస్లో సెటిల్ అయ్యే వరకు పెళ్లి చేసుకోను అని. గుడ్ బై కార్తీక్ అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ కెరియర్ అని మల్లిక చెప్తున్న మాటలు ఏవి కార్తీక్ చెవికి ఎక్కట్లేదు. నువ్వు నన్ను వదిలి ఎక్కడికి వెళ్ళవద్దు మల్లిక అని అరచి చెప్పాలని ఉంది. కానీ మల్లిక ఇష్టప్రకారమే డైవర్స్ ఇచ్చిందేమో అని అనుమానం. అందుకే తన్ని బలవంతం పెట్టలేదు కార్తీక్. మల్లిక, మీ మామయ్య వచ్చేసారు, నీ ప్యాకింగ్ అయ్యిందా అంటూ కింద నుంచి సుమ మాట వినిపించేసరికి, హా అయిపోయింది అత్తయ్య అని చెప్పి, కార్తీక్ వెళ్ళొస్తాను జాగ్రత్త అని చెప్పి తన లగేజ్ తీసుకుని కిందికి వచ్చేసింది మల్లిక. కార్తీక్ మాత్రం ప్రాణం లేని శిలలా అక్కడే నిలబడిపోయాడు. సుహలేని వాళ్ళ నేలపైకి కూలబడిపోయాడు. కళ్ళల్లో ధారాపాతంలో కారుతున్న కన్నీరు. రేపటి నుంచి మల్లిక లేకుండా ఉండగలనా అన్న విషయం గుర్తు వస్తుంటేనే గుండె పిండేసినట్టు అయింది కార్తీక్కి. మల్లిక, అన్నీ ప్యాక్ చేసుకున్నావు కదా, మళ్ళీ ఏదైనా కావాలంటే నీకు అక్కడ ఇబ్బంది అవుతుంది అని అడిగారు కార్తీక్ వాళ్ళ నాన్న అమర్నాథ్ గారు. అన్నీ ప్యాక్ చేసుకున్నాను మామయ్య. మరిప్పుడు ప్రజెంట్ ఆఫీస్లో
నా రివైవల్ ఆర్డర్స్ అంది మల్లిక. అవి రేపు నువ్వు జాయిన్ అయ్యే టైంకి నేను నీకు మెయిల్ చేస్తానులే. ఇంకో గంటలో ట్రైన్, మనం ఇప్పుడే బయలుదేరాలి అన్నాడు ఆయన. మీ మామయ్య నువ్వు నా మాట ఎప్పుడు విన్నారు కానీ అయినా నీకు ఉద్యోగం చేయవలసిన కర్మ ఏంటి? నా మాట ఎక్కడ వింటావులే నువ్వు అని మల్లిక జుట్టు వెనక్కి సవరిస్తూ అంది సుమ. అమ్మో, ఎంత కష్టపడి సాధించాను నా పోలీస్ ఉద్యోగం, వదులుకోవాలా, నా వల్ల కాదు అంది మల్లిక గుండెపై చెయ్యి వేసుకుని. అందరూ నీ కొడుకులా ఇంత వయసు వచ్చినా ఇంకా తండ్రి సంపాదన మీద బతుకుతారా ఏంటి అన్నారు అమర్నాథ్ గారు. రెడీ అయిపోయారా నన్ను నా కొడుకుని ఆడిపోడేసుకోవడానికి? మీ ఇద్దరి ఇంట్లో సంపాదిస్తున్నారని మా ఇద్దరి మీద పెత్తనం చెలాయిస్తున్నారు. మేమిద్దరం అంటే మీకు లోకువా అని మూతి తిప్పింది సుమ. సరే కానీ మల్లిక పదం, మనం ఇప్పుడు వెళ్తేనే ట్రైన్ని క్యాచ్ చేయగలం అన్నారు ఆయన. మీరెందుకు, కార్తీక్ వెళ్తాళ్లే, మీరు ఇప్పుడే వచ్చారు కదా ఆఫీస్ నుంచి, వెళ్ళి రెస్ట్ తీసుకోండి అని అక్కడే నించొని కార్తీక్ కార్తీక్ అని పిలిచింది సుమ. కళ్ళు తుడుచుకొని వచ్చి ఏంటమ్మా అన్నాడు కార్తీక్. మల్లికకి ట్రైన్ టైం అవుతుందట, నువ్వు వెళ్ళి స్టేషన్లో డ్రాప్ చేసినా నాన్న అని అడిగింది సుమ. లేదమ్మా, నాకు పని ఉంది, డాడీని డ్రాప్ చేయమను అని తిరిగి రూమ్లోకి వెళ్ళబోయాడు. నేను చెప్పానా, వాడు మల్లికను చూస్తేనే ఏదో పురుగుని చూసినట్టు చూస్తాడు, ఇంకా స్టేషన్లో ఏం డ్రాప్ చేస్తాడు అన్న అమర్నాథ్ గారి మాటలు విని మల్లికని నేనే డ్రాప్ చేస్తాను అని కోపంగా కిందికి వచ్చాడు కార్తీక్. సరే నీ ఇష్టం, కానీ అక్కడ మల్లికని ఏమైనా మాట అన్నట్టు తెలిస్తే మాత్రం ఊరుకునేదే లేదు చెప్తున్నా అంటూ వార్నింగ్ ఇచ్చారు అమర్నాథ్ గారు. చూస్తావేంట్రా అన్నాడు కార్తీక్ మల్లిక వైపు కోపంగా చూసి. వస్తున్నా, ఒక్క నిమిషం అని సుమ వైపు తిరిగి, అత్తయ్య మామయ్య మీరిద్దరు ఒకసారి పక్క పక్క నించోండి అంది మల్లిక. ఏంటి మళ్ళీ, ఏం గుర్తు వచ్చింది నీకు అంటూనే వచ్చి అమర్నాథ్ గారి పక్కన నించుంది సుమ. మల్లిక ఇద్దరి వైపు చూసి నవ్వుతూ ఇద్దరి కాళ్ళకి నమస్కారం చేసింది మల్లిక. అయ్యో ఏంటి మల్లిక, చిన్న పిల్లలా అంటూ మల్లికని లేపి దగ్గరికి తీసుకుని, నువ్వు నన్ను క్షమించలేని తప్పు చేసి నీ జీవితంతో ఆడుకున్నాను, అయినా ఈరోజు నన్ను అమర్యాదతో చూడలేదు. నీ విషయంలో నేను చేసిన తప్పు నేను ఎలా సరిదిద్దుకోగలను మల్లిక అని అమర్నాథ్ గారు అడుగుతూ ఉంటే బాధగా మల్లిక వైపు చూశాడు కార్తీక్. ఊరుకోండి, వాడి కెరియర్లో సెటిల్ అవ్వగానే మల్లికని పూల్లో పెట్టుకొని చూస్తాడు, మీరే చూడండి సుమ అంటూ ఉంటే వెళ్ళేలోగా ఒక్కసారి అయినా మల్లిక నా కళ్ళలోకి చూడకపోదా, నా కళ్ళల్లో తనపై ప్రేమ కనపడకపోదా అని తాపత్రయం పడుతున్నాడు కార్తీక్. అత్తయ్య, ఇప్పటి వరకు నేను ఏదైనా తప్పు చేసినా, ఇకపై ఏదైనా తప్పు చేసినా మీ కూతురే చేసిందనుకుని నన్ను క్షమించండి అత్తయ్య అంది మల్లిక. ఆ మాట మల్లిక ఎందుకు అందో అర్థమైంది కార్తీక్కి. చీ పిచ్చి పిల్ల, ఏంటా మాటలు, నువ్వు చెప్పకపోయినా నేను నిన్ను ఎప్పుడు కోడలనుకోలేదు, కూతురే అనుకున్నాను, జాగ్రత్త అంటూ ప్రేమగా మల్లిక చెంప నిమిరింది సుమ. సరే వెళ్తానత్తయ్యా అంది మల్లిక. వెళ్తాను కాదు, వెళ్ళొస్తాను అనాలి, వెళ్ళు అని కార్తీక్ వైపు తిరిగి, ట్రైన్ కదిలే వరకు ఉండు కార్తీక్ అని కార్తీక్ చెప్పింది సుమ. అలాగే అమ్మా అని చెప్పి మల్లిక రా అన్నాడు తన బ్యాగ్ తీసుకుని ముందుకు కదులుతూ. వెళ్ళొస్తాను మామయ్య, వెళ్ళొస్తాను అత్తయ్య అని చెప్పి బయటకు వచ్చింది మల్లిక. మల్లిక వచ్చేసరికి కార్తీక్ బైక్ స్టార్ట్ చేసి రెడీగా ఉన్నాడు. కారులో వెళ్దాం కార్తీక్ అంది మల్లిక. ఏ బైక్ ఎక్కడం రాదా అన్నాడు కార్తీక్ వెటకారంగా. మల్లిక ఏం మాట్లాడకుండా వచ్చి బైక్ ఎక్కి కార్తీక్కి దూరంగా కూర్చుంది. కార్తీక్ స్పీడ్గా బైక్ డ్రైవ్ చేస్తున్నాడు. అప్పుడు కూడా మల్లిక కనీసం కార్తీక్ దగ్గరగా జరగలేదు, ఏం మాట్లాడలేదు కూడా. రైల్వే స్టేషన్కి రాగానే థ్యాంక్స్ కార్తీక్, నువ్వు ఇంకా ఇంటికి వెళ్ళు, ట్రైన్ వచ్చిన తర్వాత నేను వెళ్తానులే అంది మల్లిక. పర్లేదు, ట్రైన్ వచ్చే వరకు ఉంటానులే అని ముక్తసరిగా చెప్పాడు కార్తీక్. పర్లేదు కార్తీక్, నేను ఇంకా బడ్డెన్ అవ్వదలుచుకోలేదు, ప్లీజ్ వెళ్ళిపో అంది మల్లిక. మల్లిక, నువ్వు నాకు బడ్డెన్ కాదు బాధ్యత అని చెప్పాలనుంది కార్తీక్కి, కానీ మాట బయటికి రాలేదు. సరే అని స్టేషన్ బయటికి వచ్చేశాడు కార్తీక్. కార్తీక్ వెళ్ళిన వైపు చూస్తూ నవ్వుకుంది మల్లిక.
కాసేపటికి తను రావాల్సిన ట్రైన్ వచ్చినా తను ఎక్కలేదు. ఆ ట్రైన్ ప్లాట్ఫారంని విడిచి వెళ్ళిన తర్వాత తనకి రావాల్సిన ఒక మెసేజ్ రాగానే స్టేషన్ నుంచి బయటకు వచ్చి ఆటో ఎక్కి డ్రైవర్కి తను వెళ్ళవలసిన అడ్రస్ చెప్పింది మల్లిక. ఆటో పోలీస్ క్వార్టర్స్ ముందు ఆగింది. మల్లిక ఆటో దిగి వాడికి మనీ పే చేసి తన లగేజ్ తీసుకొని ఆల్రెడీ తన దగ్గర ఉన్న కీతో తన క్వార్టర్స్కి వెళ్ళింది మల్లిక. రూమ్కి వెళ్ళిన తర్వాత ఫ్రెష్ అవ్వగానే కాలింగ్ బెల్ మోగింది. మల్లిక డోర్ ఓపెన్ చేయగానే మేడం ఫుడ్ అటు జొమాటో డెలివరీ బాయ్ అక్కడ నించొని ఉన్నాడు. నేనే ఎంత అంది అవి చేతులకు తీసుకొని. సార్ పే చేశారు మేడం అన్నాడు అతను. ఓ పే చేసేసారా అని చిన్నగా నవ్వుకొని ఆ ఫుడ్ తీసుకొని లోపలికి వచ్చేసిన మల్లికకి తన ఫోన్ రింగ్ అవుతూ కనిపించింది. తన మొహాన ఉన్న ఆ నవ్వుని ఇంకా పెంచేసి వెళ్ళి ఆ ఫోన్ కాల్ లిఫ్ట్ చేసింది. నేను సేఫ్గా రీచ్ అయ్యాను. వచ్చేస్తా రేపు ఆఫీస్కి. సరే ఉంటాను అని ఫోన్ పెట్టగానే సుమ కాల్ చేసింది మల్లికకి. వెంటనే మల్లిక సుమకి మళ్ళీ కాల్ కనెక్ట్ చేసి హలో అత్తయ్య చెప్పండి అంది. మల్లిక ఫోన్ బిజీ వస్తుంది, ఎవరితోనో మాట్లాడుతున్నావు ఇప్పటి వరకు అని సుమ అడిగిన దానికి మా అమ్మ చేసింది అత్తయ్య అని తడబడుతూ చెప్పింది మల్లిక. అర్ధరాత్రి ఆడపిల్లని ఒంటరిగా పంపిస్తే వాళ్ళకి మాత్రం గుండెల్లో దరగా ఉండదు. ఎక్కడి వరకు వచ్చావు అంది సుమ. అత్తయ్య ట్రైన్ స్టార్ట్ అయ్యి గంట పైన అయింది అత్తయ్య. ఎక్కడి వరకు అనేది తెలియలేదు. అయినా నేను దిగ్గానే మీకు కాల్ చేస్తాను అత్తయ్య అంది మల్లిక. సరే జాగ్రత్త, ట్రైన్లో ఎవరు ఏమిచ్చినా తినకు, ప్లాట్ఫారం మీదకి వెళ్ళి నిల్చోవటం లాంటి పిచ్చి పనులు చేయకు, అసలే నీ కల్లరి ఎక్కువ అంది. అలాగే అత్తయ్య ఉంటాను అని ఫోన్ పెట్టేసి సారీ అత్తయ్య నాకు తప్పట్లేదు అనుకుంది తనలో తనే. ఈవినింగ్ డిన్నర్కి అని డైనింగ్ రూమ్కి వచ్చిన అమర్నాథ్ గారికి కార్తీక్ కనిపించలేదు. సుమ నీ కొడుకెక్కడా అని అడిగాడు ఆయన. అబ్బా అస్తమాను నా కొడుకు అనకండి, వాడు నా ఒక్కడికే పుట్టినట్టు అని చిరాగ్గా మొహం పెట్టి. పోన్లే మన సుపుత్రుడెక్కడా, డిన్నర్కి రారా ఆయన గారు అని అడిగారు ఆయన. పిలిచానండి ఆకలిగా లేదన్నాడు అంది సుమ అమర్నాథ్ గారికి భోజనం వడ్డిస్తూ. రాక్షసి వద్దు వద్దన్నప్పుడు ఏమో దగ్గరే ఉన్నావు, ఇప్పుడు కావాలనిపిస్తూ ఉంటే ఎందుకే దూరం వెళ్ళిపోయావు, నువ్వు లేని కొన్ని గంటలే నేను తట్టుకోలేకపోయాను. ఇలా కాదు, రేపు నేను కూడా నీ దగ్గరకు వచ్చి నీ కాళ్ళు పట్టుకుని అయినా నేను తీసుకువచ్చేస్తాను. మళ్ళీ రేపటిదాకా ఎందుకు, ఇప్పుడే బయలుదేరుతాను నేను. రేపు నువ్వు అక్కడికి వెళ్ళేసరికి నీకంటే నేను ముందే అక్కడ ఉంటాను అని మనసులో అనుకున్నదే తడువుగా కనీసం తను ఉన్న కండిషన్ ఏంటో కూడా చూడకుండా గబాగబా మెట్లు దిగి కిందికి వచ్చాడు కార్తీక్. అమ్మా నాకు చాలా అర్జెంట్ పని ఉంది, రావడానికి ఎన్ని రోజులు పడుతుందో కూడా తెలియదు, వెళ్ళొస్తాను బాయ్, నాన్నకు కూడా చెప్పు అని చెప్పేసి నాన్న కార్తీక్ అని పిలిచిన సుమ మాట కూడా వినకుండా వెళ్ళి తన బైక్ స్టార్ట్ చేసి మల్లిక దగ్గరికి పయనమయ్యాడు. సగం దూరం వెళ్ళిన తర్వాత కార్తీక్కి కాలు వచ్చింది. ఎవరా అని తీసి చూస్తే తన ఫ్రెండు. వీడేంటి టైంలో అని అనుకుని కాల్ ఆన్సర్ చేశాడు. ఆ తర్వాత ఇద్దరు మాట్లాడుకున్న తర్వాత కార్తీక్కి మనసులో ఏదో డౌట్ తట్టింది. సరే ఇంతకి మన రాజీవ్ గాడు ఊర్లోనే ఉన్నాడు కదా అని అడిగాడు కార్తీక్. అటువైపు వచ్చిన సమాధానం విని వెంటనే బైక్ని రివర్స్ చేసి ఒక ఇంటికి వెళ్ళాడు. ఆ ఇంటికి ముందు గేటుకి కుడి పక్కన నల్లరాతిపై రాజీవ్ అసిస్టెంట్ కమిషనర్ అని రాసి ఉంది. కార్తీక్ సరాసరి గేట్ తీసుకుని లోపలికి వెళ్ళాడు. సరాసరి ఇంట్లోకి వెళ్ళి రాజు ప్రమేయం లేకుండా ఏదో వెతకడం మొదలుపెట్టాడు. ఇద్దరి మధ్య కాసేపు వాదోపవాదాలైన తర్వాత కార్తీక్ మాటలకి తలవంచక తప్పలేదు రాజీవ్. ఆ తర్వాత రోజు మల్లిక రోజులాగే తన పోలీస్ యూనిఫామ్లో స్టేషన్కి వెళ్ళింది. గుడ్ మార్నింగ్ మేడం అంటూ తనకి సెల్యూట్ చేసిన కానిస్టేబుల్ వైపు ఒక చిన్న నవ్వు విసిరి సిఐ సార్ వచ్చారా దామోదర్ గారు అని అడిగింది మల్లిక. ఇంకా రాలేదు మేడం. మేడం రోజు సార్ మీరు కలిసే వస్తారు కదా, ఈ రోజు ఏమైంది అని అయోమయంగా అడిగాడు ఆ కానిస్టేబుల్. అంటే నిన్న కార్తిక్ గారు నేను వేరే ఇంటికి షిఫ్ట్ అయ్యాం, సార్ వస్తే నాకు చెప్పండి అని తన క్యాబిన్కి వెళ్ళిపోయింది మల్లిక. ఆఫీస్కి రాగానే తన పనిలో నిమగ్నం అయిపోయిన మల్లికకి
మేడం అంటూ తన రూమ్ ముందు వాయిస్ వినిపించింది. కమిన్ దామోదర్ గారు అంది మల్లిక. మేడం సారు వచ్చారు అని లోపలికి వస్తూనే చెప్పారాయన. ఓ వచ్చారా, ఫ్రీగానే ఉన్నారు కదా అన్న మల్లిక మాటకి లేదు మేడం ఫ్రీగానే ఉన్నారు అని బదులిచ్చారాయన. సరే అని కాలికి షూ తొడుక్కొని తన రూమ్ నుంచి బయటకు వచ్చింది. దానికి ఎదురుగా ఉన్న రూమ్కి వెళ్ళి గుడ్ మార్నింగ్ సార్ అంది మల్లిక. మల్లిక మాట వినగానే అటువైపుకు తిరిగి ఉన్న ఆయన ఇటు తిరిగి గుడ్ మార్నింగ్ రా మల్లిక కూర్చో అని ఆయన అనగానే ఆయన ముందు సీట్లో కూర్చుంది వెళ్ళి. దామోదర్ 2 కాఫీలు చెప్పండి. గుమ్మం దగ్గర నిలబడి దామోదర్కి చెప్పారాయన. మామయ్య నాకు వద్దు, దామోదర్ గారు మామయ్య గారికి తీసుకురండి చాలు అంది మల్లిక ఆ టేబుల్పై పేపర్ వెయిట్ గిరగిర తిప్పుతూ. ఓకే సార్ అని దామోదర్ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. దామోదర్ వెళ్ళిన తర్వాత మల్లిక అమర్నాథ్ గారి వైపు చూసి నవ్వింది. అది చూసి అమర్నాథ్ కూడా నవ్వాడు. చిన్నగా మొదలైన వాళ్ళ నవ్వు చినికి చినికి గాలివాన అయినట్టు ఒక్కసారిగా రూమంతా ప్రధ్వనించింది. మామయ్య నిన్న నన్ను స్టేషన్లో డ్రాప్ చేసినప్పుడు కార్తీక్ని చూడాలి. లోపల ఉన్న కోపాన్నంతా ఆ బైక్ మీద చూపించి ఊరికే ఆ అస్కిలేటర్ రేజ్ చేశాడు. ట్రైన్ వచ్చే వరకు ఉంటాను అని అన్నాడు. వద్దు వెళ్ళిపో అనేసరికి వెళ్ళిపోయాడు. ఎదురుగా ఉన్న వాటర్ గ్లాస్ తీసుకొని ఒక సిప్ తాగి చెప్పింది మల్లిక. హా మల్లిక, నిన్న రాత్రి కూడా ఏం తినలేదు వాడు. పని మీద బయటకు వెళ్తున్నాను, ఎప్పుడు వస్తానో కూడా తెలియదు అన్నాడు. మరెక్కడికి వెళ్ళాడో అన్నారు ఆయన. అంటే కార్తీక్ ఇంట్లో లేడా మామయ్య ఆశ్చర్యంగా అడిగింది మల్లిక. లేడు మల్లిక అన్నారు ఆయన. మామయ్య ఒకవేళ కార్తీక్ నా కోసం వెళ్ళి ఉంటే అంది మల్లిక కంగారుగా. వెళ్తే వెళ్ళని, నిన్ను బాధ పెట్టినందుకు వాడు అనుభవించాలి అన్నారు ఆయన. అయ్యో పాపం మామయ్య, అనవసరంగా అబద్ధం చెప్పాను కార్తీక్కి. నా కోసం ఎక్కడెక్కడా అని వెతుకుతున్నాడు. ఫోన్ చేసి నిజం చెప్పేస్తాను మామయ్య అని ఫోన్ తీయబోయింది మల్లిక. మల్లిక వాడికి నీ విలువ తెలియాలి. నీ ప్రెజెన్స్ ఎంత అందంగా ఉంటుందో నీ అంబిషన్స్లోనే వాడికి తెలుస్తుంది. నిన్న మీ రూమ్కి వెళ్ళి చూశాను. ఆ డైవర్స్ పేపర్స్ చించి పారేశాడు. వాడిలో మార్పు రానివ్వు. నిన్ను పూర్తిగా అర్థం చేసుకునే వరకు వాణ్ణి నీ కోసం బాధపడిని అన్నారు ఆయన. పాపం మామయ్య, రాత్రి కూడా ఏం తినలేదంటున్నారు. ఎక్కడ తింటున్నాడో ఏంటో అని మల్లిక అంటూ ఉండగా దామోదర్ డోర్ తీసి సార్ కొత్త ఏసీపీ గారు వస్తున్నారు అని నవ్వుతూ చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. కొత్త ఏసీపీ గారా? రాజీవ్ సార్ ట్రాన్స్ఫర్ అయినట్టు ఎవరు ఇన్ఫామ్ చేయలేదు. అయినా కమిషనర్ ఆఫీస్కి వెళ్లకుండా ఇక్కడికి ఎందుకు వచ్చినట్టు మామయ్య అంది మల్లిక అయోమయంగా. అదే నాకు అర్థం కావట్లేదు మల్లిక అంతన టేబుల్పై బజర్ ప్రెస్ చేశారా ఆయన. ఎస్ సార్ అంటూ వచ్చాడు దామోదర్ అక్కడికి. ఏసీపీ గారు ఎక్కడ ఉన్నారు? కంగారుగా క్యాబ్ తలహ పెట్టుకుంటూ అడిగారు దామోదర్ గారు. మల్లిక మేడం సార్ మీ క్యాబిన్లోనే ఉన్నారు అనగానే గుండె జారినంత పనైంది మల్లికకి. అమ్మో మామయ్య, ఈయన వస్తూనే నా మీద పడ్డారేంటి, నాకు భయం వేస్తుంది అంది మల్లిక. ఏం కాదులే పద వచ్చి, ఇంతసేపైనా ఆయన్ని కలవలేకపోతే బాగోదు అని చెప్పి మల్లికను తీసుకుని తన క్యాబిన్కి వెళ్లారు అమర్నాథ్ గారు. మల్లిక క్యాబిన్లో తన టేబుల్పై ఒక పాదం నేలపై ఉంచి ఇంకొకటి టేబుల్ వాల్కి ఆనించి ఫైల్స్ తిరగేస్తున్న కొత్త ఏసీపీని చూడగానే గుండె దడదడలాడింది మల్లికకి. గుడ్ మార్నింగ్ సార్ అని విష్ చేశారు అమర్నాథ్ గారు. ఆఫీస్ టైంలో వర్క్ చేయకుండా ఇద్దరు క్యాబిన్లో కూర్చొని ముచ్చట్లు పెట్టుకున్నారా అన్న గొంతు, ఆ గొంతు వినగానే కార్తిక్, అమర్నాథ్ ఇంకా మల్లిక నోటి వెంట ఒకటే మాట. నేను అడిగిందేంటి, మీ చెప్పేదేంటి అంటూ పోలీస్ స్టోరీ సినిమాలో సాయి కుమార్ రేంజ్లో అరుస్తూ వెనక్కి తిరిగాడు. 6 అడుగుల అజానుబాహుడు లాంటి కార్తిక్ను చూడగానే మల్లిక అమర్నాథ్ గారు షాక్ అయ్యారు. మామయ్య కార్తిక్ ఒక్క రోజులో పోలీసు ఇలా అయ్యాడు అని చిన్నగా అమర్నాథ్ గారి చెవిలో గుసగుసలాడింది మల్లిక. అదే నాకు తెలియట్లేదు, ఈ ఈడియట్ మళ్ళీ ఏదో ఒక విధవ పని చేసినట్టు ఉన్నాడు అన్నారు ఆయన. దామోదర్ గారు మీకంటే పై ఆఫీసర్ని ఈడియట్ అని తిడితే దానికి మన కానిస్టేషనా ఏంటది అంటూ వేలు తిప్పాడు కార్తిక్. అది కాన్స్టిట్యూషన్ సార్ అన్నారు దామోదర్. హా ఏదో ఒకట్లేండి,
అందులో శిక్ష ఉందా అండి అన్నాడు కార్తీకం. ఆ ఉంది సార్. అమర్నాథ్ వైపు భయంగా చూస్తూ అన్నారు దామోదర్ గారు. కార్తీక్ ఏంటిది, రాజు సార్ ఎక్కడా అని కార్తీక్ వైపు వేలు చూపిస్తూ అడిగింది మల్లిక. కార్తీక్ నెలవంక రీతిలో పెదాలు సాగదీసి ఒక కన్నింగ్ నవ్వు నవ్వి, దామోదర్ గారు ఒక స్ట్రాంగ్ టీ చెప్పండి అంటూ మల్లికకి ఊపిరి తగిలేంత దగ్గరలో నిలబడ్డాడు కార్తీక్. అలాగే సారని అక్కడే నించొని ఉండిపోయిన దామోదర్ వైపు, ఇక్కడే నించున్నారేంటి, వెళ్ళి తీసుకురండి అనగానే సరే సార్ అని వెనక్కి తిరిగారు ఆయన. వెళ్తూ వెళ్తూ ఆయన కూడా తీసుకువెళ్ళండి, ఆయన పని తర్వాత చెప్తాను అన్నాడు కార్తీక్. కార్తీక్ మల్లికని ఏమైనా అంటే అని అమర్నాథ్ గారు ఏదో అనబోతూ ఉంటే, దామోదర్ గారు తీసుకువెళ్ళండి ఆయన్ని అన్నాడు కార్తీక్. సరే మీరు రండి అని అమర్నాథ్ గారిని లాక్కెళ్ళాడు దామోదర్. కార్తీక్ ఏంటిది, నీ సంవత్సరం కష్టపడి సాధించిన ఉద్యోగం నువ్వొక్క రోజులో ఎలా సాధించావు, అది కూడా ఏసీపీ అని అడగాలనిపించింది మల్లికకి. కాని మాట పెదవి దాటి బయటికి రాలేదు. అబ్బబ్బా, మనతో మంచిగా ఉంటూ మన వెనకే గోతులు తీస్తారు అంటే ఏంటో అనుకున్నానేం. నువ్వు నా బాబు కలిసి అది నిజమని రుజువు చేశారు కదేం అంటూ గుండెపై చేయి పెట్టుకున్నాడు కార్తీక్. కార్తీక్ ఏంటిది, మామయ్య గారితో ఇలాగైనా బిహేవ్ చేసేది, అయినా నువ్వేంటి రాజీవ్ సార్ డ్రెస్ ఎందుకు వేసుకున్నావు అని కార్తీక్ డ్రెస్ పై ఉన్న రాజీవ్ నేమ్ ప్లేట్ చూసి అడిగింది మల్లిక. ఆ మాటకి కార్తీక్ గట్టిగా నవ్వి, నా పెళ్ళం ఉత్తదద్దమ్మ అనుకున్నాను, పర్లేదే నీకు బ్రెయిన్ పనిచేస్తుంది అంటూ మల్లిక బుగ్గపట్టి లాగాడు కార్తీక్. మల్లిక కోసమని అప్పటికప్పుడు పయనమైన కార్తీక్ మధ్యలో తన ఫ్రెండ్ ఆనంద్ కాల్ చేయడంతో బైక్ పక్కకి ఆపి కాల్ ఆన్సర్ చేశాడు కార్తీక్. హలో కార్తీక్, నేను ఆనంద్ని అన్నాడు కార్తీక్. తెలుసులే కానీ ఇప్పుడెందుకు కాల్ చేశావు అన్నాడు కార్తీక్ విసుగ్గా. ఏం లేదురా, నేను ఈరోజు సాయంత్రం గోదావరి ఎక్స్ప్రెస్కి మా ఊరు వెళ్దామనుకున్నాను, బట్ ఆ ట్రైన్ క్యాన్సిల్ అయిందట. సో నీ కారు ఈ రోజుకి ఇస్తే నేను రేపు ఈవినింగ్కి ఇచ్చేస్తానురా కార్తీక్ అన్నాడు ఆనంద్. ఏంటి గోదావరి ఎక్స్ప్రెస్ క్యాన్సిల్ అయిందా అన్నాడు కార్తీక్. అవునరా, స్టేషన్కి వచ్చింది, ప్యాసింజర్స్ ఎక్కిన తర్వాత ఏదో టెక్నికల్ ఫాల్ట్ అని ట్రైన్ ముందుకు కదలలేదు. నీకు నమ్మకం లేకపోతే నువ్వు ఎవరినైనా కనుక్కో అన్నాడు ఆనంద్. సర్లే కాని ఆనంద్, నువ్వు మా ఇంటికి వెళ్ళి నాకేదైతే చెప్పావో అదే మా నాన్న దగ్గర చెప్పు, ఆయనే ఇస్తారు కారు నీకు అన్నాడు కార్తీక్. సరే థ్యాంక్స్ రా అన్నాడు ఆనంద్. నీకు థ్యాంక్స్ నాకేం అక్కర్లేదు కానీ ఆ రాజీవ్ గాడు ఊర్లోనే ఉన్నాడా అడిగాడు కార్తీక్. ఇంట్లోనే ఉన్నాడు. ఇంట్లో ఎవరు లేరట సార్, మంచి బిజీలో అంటూ నవ్వాడు ఆనంద్. అలా అంటున్న ఆనంద్ కాల్ మధ్యలోనే కట్ చేసి రాజీవ్ ఇంటివైపు బయలుదేరాడు కార్తీక్. రాజీవ్ ఇంటికి వెళ్ళగానే బైక్ బయట ఆపేసి అలవాటైన వాళ్ళ ఇంటి లోపలికి వెళ్ళాడు. కార్తీక్ లోపలికి వెళ్ళేసరికి బీన్ బ్యాగ్ పై కూర్చొని ఒక చేతిలో బీర్ బాటిల్ సిప్ చేస్తూ ఇంకో చేత్తో ప్లే స్టేషన్లో గేమ్స్ ఆడుతున్న రాజీవ్ కార్తీక్ని చూడగానే చిరాగ్గా మొహం పెట్టి ఏంట్రా అని అడిగారు రాజీవ్. కానీ కార్తీక్ రాజీవ్ మాటలు పట్టించుకోకుండా ఇంట్లోకి వెళ్ళి ఏదో వెతకడం మొదలుపెట్టాడు కార్తీక్. రే ఏంట్రా, ఏం కావాలి నీకు, నన్ను అడుగు అన్నారు రాజీవ్. హే మూసుకొని కూర్చోబే అని రాజీవ్ని దగమాయించి వెతుకుతున్నాడు కార్తీక్. వీడికేం తిక్క వచ్చిందో అనుకుని మళ్ళీ గేమ్స్లో మునిగిపోయారు రాజీవ్. ఇదిగో దొరికింది, ఇదే నాకు కావాల్సింది అని రాజీవ్ రివాల్వర్ తీసుకున్నాడు కార్తీక్. ఒరేయ్ అదెందుకురా, నేను అది లాక్ కూడా చేసి పెట్టలేదు అంటూ ప్లే స్టేషన్ కిందికి వదిలేశారు రాజీవ్. ఓ లాక్ కూడా చేయలేదా, పోన్లే మంచిదే అని ట్రిగర్ దగ్గర వేలు పెట్టి తిప్పుతూ, ఇప్పుడు నేను అడిగిన దానికి సమాధానం చెప్పలేదు, జాగ్రత్త రోయ్, నాకు అసలే షూటింగ్ కూడా రాదు, మళ్ళీ ఎక్కడ కాలుస్తాను, అసలే నీకు పెళ్లి కూడా కాలేదు అన్నాడు కార్తీక్. నీ అయ్యా ఏమైందిరా నీకు అంటూ ఏడుపు మొహం పెట్టారు రాజీవ్. నాన్న, రాజీవ్ ఈరోజు మా ఆవిడకి ట్రాన్స్ఫర్ అయిందట, నిజమా అన్నాడు కార్తీక్. మీ ఆవిడ, ఓ మల్లిక గురించా నువ్వు అడిగేది అన్నారు రాజీవ్. ఏంట్రా నీకేమైనా 100 మంది పిల్లలున్నారా, మల్లిక గురించా అంటున్నావు, ఉన్న ఒక్కదాంతోనే చస్తుంటే అంటూ కోపంగా రివాల్వర్ని రాజీవ్ తలకి ఏం చేశాడు కార్తీక్. ఓ ఓకే, గివ్ మీ సెకండ్ కనుక్కుంటాను అని వణికిపోతూ చెప్పారు రాజీవ్. నీకు 5 నిమిషాలు టైం ఇస్తున్నాను, 6వ నిమిషానికి కనుక్కోలేదు
ఏదో నిమిషానికి ఈ భూమి మీద నీకు నూకలు చెల్లిపోయినట్టే అన్నాడు కార్తీకం రివాల్వర్తో రాజీవ్ తలకి చిన్నగా కొట్టి. ఎక్కడ దొరికావురా నా ప్రాణానికి అని నసుగుతూ తన ఫోన్ తీసి ఎవరికో కాల్ చేశారు రాజీవు. హా, మల్లికకి ట్రాన్స్ఫర్ ఏం అవ్వలేదట, తీయరా అది కింద కారిపోతుంది నాకు అని రివాల్వర్ కేసి చూపించారు రాజీవు. అప్పుడెందుకు తీస్తాను, ముందు నువ్వు నాకొక ఫేవర్ చేయాలి అన్నాడు కార్తీకం. ఫేవర్ చేయమని ఇలా అడుగుతారా, ఏంటో చెప్పిచావు, చెయ్యనంటే ఊరుకుంటావా అంటే ఇంచుమించు ఏడుపు స్వరంతోనే అడిగారు రాజీవు. నాకు న్యూ డ్రెస్సు, ఉద్యోగం కొన్ని రోజులు కావాలి అని ఏదో పప్పో ఉప్పో అరుపు అడిగినట్టు ఈజీగా అడిగేశాడు కార్తీకం. ఒరే, ఏం మాట్లాడుతున్నావురా, తాయి కాని వచ్చావా, ఇలా చేశామని నా పై ఆఫీసర్స్ కాని తెలిసిందా, నా ఉద్యోగం ఊడిపోతుందిరా అన్నాడు. వాళ్ళకి తెలియకుండా మేనేజ్ చేద్దాం, ఎలా ఉంది బంగారం నా ఐడియా అని రాజీవ్ తల నిమిరాడు కార్తీకం. బొంగులా ఉంది, నీకు దండం పెడతాను, దొబ్బేరామ్, నువ్విక్కడి నుంచి. మీ నాన్నకి పై ఆఫీసర్ని అని ఆయనకు నేనంటే అంతో ఇంతో గౌరవం ఉంది. ఇప్పుడు నేను నీ ఫ్రెండ్ అని తెలిస్తే నన్ను పురుగు కంటే హీనంగా చూస్తారా, ఇన్నాళ్ళు ఈ విషయం తెలియకుండా ఏదో మేనేజ్ చేశారు కానీ అన్నారు రాజీవు. ఎదవ ఏడుపు ఏడవకు నువ్వు, కానీ చెప్పింది చేయలేదు అనుకో, నువ్వు మన 10th క్లాస్లో చేసిన ఏదో పనులన్నీ ఆఫీస్ ముందు అంటిస్తాం, అప్పుడు నీ తలకాయ తీసుకువెళ్ళి ఎక్కడ పెట్టుకుంటావురా అన్నాడు కార్తీకం. దుర్మార్గుడా, నీకు ఆ మల్లిక పెళ్ళం కింద ఎలా దొరికిందిరా, దాన్ని నాన్న తిప్పలు పెట్టి ఉంటావు, అందుకే అది నిన్ను వదిలి వెళ్ళిపోయింది అని వెళ్ళి ఏడుస్తూ తన డ్రెస్ తీసి కార్తీక్ ఇచ్చారు రాజీవు. అడిగితే చెప్పావేంటి, చెవులు దెబ్బాయా అని గట్టిగా అరిచింది మల్లిక. ఆ మాటకి కార్తీక్ నవ్వి మల్లిక నడుము చుట్టూ తన చేతిని కొండ చిలువల చుట్టూ దగ్గరికి లాక్కొని, నిన్ను చూస్తుంటే నిజంగానే ఏమీ పని చేయట్లేదు అంటూ అస్కిగా చెప్పాడు. కార్తీక్ అలా మాట్లాడుతూ ఉంటే మల్లిక గొంతు తలారిపోయింది. ఏంటి పొద్దున్నే కంటామినేటెడ్ వాటర్ ఏమైనా తాగావా, పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు, అయినా నాతో నీకేంటి సంబంధం, నిన్న డైవర్స్ పేపర్స్పై సైన్ చేసేశాను కదా అని కార్తీక్ కళ్ళలోకి చూడలేక మొహం పక్కకి తిప్పింది మల్లిక. నువ్వు వాటి మీద నీ సంతకం చేశావు, మరి నేను చెయ్యవద్దు, మొగుడు పిల్లం ఇద్దరు సంతకం చేస్తేనే విడాకులు ఇస్తారు, లేదంటే ఇవ్వరు అన్నాడు కార్తీక్. అయితే వెళ్ళి సంతకం చెయ్యి అని కార్తీక్ని తోసింది మల్లిక. కాని కార్తీక్ ఇంచు కూడా కదల్లేదు. ఏ మల్లిక, నువ్వు మా నాన్న కలిసి ఈ డైవర్స్ డ్రామా ఆడి నీ వెనక నన్ను కుక్కలా తిప్పుకుందామనుకున్నావా? నో, నేను అలా అసలు చెయ్యను. అయినా కూడా నువ్వేం పెద్ద అందగత్తవి కూడా కాదులే, గోళీల్లాగా పెద్ద పెద్ద కళ్ళు, సూదిలా ఈ ముక్కు, ఇంకా ఇంకా కిందికి వస్తే అని కార్తీక్ అంటుంటే తన పెదవులపై చెయ్యి అడ్డుపెట్టింది మల్లిక. మల్లిక, ఒక విషయం చెప్పనా నీకు, ఐ లవ్ యూ అంటూ మల్లిక కళ్ళలోకి చూశాడు కార్తీక్. ఇంకా నేను నీ మాటలు నమ్మని కార్తీక్, వదులు అంటూ ఈసారి కార్తీక్ని కొంచెం బలంగానే తోసింది మల్లిక. సర్లే, నేను నిన్ను ప్రేమిస్తున్నానో లేదో నిరూపించే అవసరం నాకు లేదు, కానీ ఒకసారి ఇలా రా అని వెళ్తున్న మల్లిక చెయ్యి పట్టి లాగాడు కార్తీక్. ఇంతలో డోర్ ఓపెన్ అయిన శబ్దం. ఇద్దరు కంగారు పడి అటు చూశారు. ఎదురుగా అమర్నాథ్ గారు. మామయ్య, కార్తీక్ చూడండి ఏదో తిక్క పని చేసి పోలీస్ ఆఫీసర్ అయ్యాడు, కావాలంటే ఒకసారి ఈ నేమ్ ప్లేట్ చూడండి, రాజీవ్ సార్ది అంటూ కార్తీక్ గుండెలపై వేలు పెట్టి చూపించింది మల్లిక. రాజీవ్ సా అంటూ మధ్యలో ఆగిపోయి, రాజీవ్ని ఎప్పుడు చూసినా ఎక్కడో చూసినట్టు అనిపించేది, ఆ రాజీవ్ నీ క్లాస్మేట్ కదూ అని కార్తీక్ వైపు చూసి అడిగాడు అమర్నాథ్ గారు. యు ఆర్ జీనియస్ నాన్న, నిజంగా మీరు పోలీస్ డిపార్ట్మెంట్కి తగిన వాళ్ళే అన్నాడు కార్తీక్. మరి ఈ విషయం ఇప్పటి వరకు మీకెందుకు తెలియదు మామయ్య, రాజీవ్ సారికి కూడా గుర్తులేదా ఈ విషయం అడిగింది మల్లిక. రాజీవ్ ప్రతి సండే ఆడుకోవడానికి మన ఇంటికి వచ్చేవాడు, ఒకసారి అలాగే వచ్చి నాకు తెలియకుండా నా రివాల్వర్ తీసి ఆడుకొని దాంతో షూట్ చేశాడు, అదృష్టం బాగుంది ఆ రోజు ఎవరికి ఏమవ్వలేదు, కానీ లేదంటే అని అమర్నాథ్ గారు అంటూ ఉంటే వాడు షూట్ చేసిన దృష్టి గుమ్మడికాయ వచ్చి మా నానమ్మ నెత్తి మీద పడుండేది అన్నాడు కార్తీక్. ఆ ఈడియట్ వల్లే నేను వారం రోజులు సస్పెండ్ అయ్యాను అంటూ పటాపట పళ్ళు కొరికారా అమర్నాథ్ గారు.
సర్లే నాన్న, ఇప్పుడు ఇదంతా ఎందుకు కానీ, నేను రణేవ్ గాడు కలిసి ఆడుతున్న ఈ డ్రామా ఈ స్టేషన్ దాటి బయటకు వచ్చిందో, నాకు మల్లికకి డైవర్స్ ఇచ్చి మల్లికకి మీరు ఇంకో పెళ్లి చేయాలనుకున్నారు అని అమ్మకి చెప్తాం. హీ హీ అని నవ్వాడు కార్తీక్. ఇంతలో దామోదర్ గారు ఎక్స్క్యూజ్ మీ సార్ అన్నారు బయట నించొని. ఎస్ కమిన్ అన్నాడు కార్తీక్ చేతిలో లాఠీ తిప్పుతూ. సార్, రాజీవ్ సార్ సిగ్నేచర్ వీటి మీద కొంచెం కావాలి. ఆయన ఎక్కడ ఉన్నారో చెప్తే వెళ్ళి సైన్ తీసుకుంటాను అన్నాడు దామోదర్ గారు. ఈ మాత్రం దానికి వాడెందుకు? ఇటు ఇవ్వండి, వాడి సైన్ నేనే పెట్టేస్తాను. ఎవరి సైన్ అయినా ఒక్కసారి చూశానంటే పట్టేస్తాను. చిన్నప్పుడు అలాగే చాలాసార్లు ప్రోగ్రెస్ రిపోర్ట్లో మార్కులు తక్కువ వచ్చినప్పుడు మా నాన్న సంతకం పెట్టేశాను. ఏది వాడి సంతకం ఎలా ఉంటుందో చూపించండి ఒకసారి అన్నాడు కార్తీక్. ఒరే బాబు, అలా ఒకరి సంతకం ఒకరు చేస్తే ఫోర్జరీ కేసై బొక్కలో తోస్తారు. ఇటివ్వు అని కార్తీక్ చేతిలో ఫైల్ అమర్నాథ్ గారు లాక్కున్నారు. దామోదర్ రాజీవ్ సార్కి నేను కాల్ చేసి కనుక్కుంటాను, మీరు వెళ్ళండి అని దామోదర్ని అక్కడి నుంచి పంపేసింది మల్లిక. రే కార్తీక్, నువ్వు చేస్తుంది చాలా తప్పు. ఎవరికైనా ఈ విషయం తెలిసిందో నిన్ను ఆ రాజీవ్ గారిని అని అమర్నాథ్ గారు ఏదో చెప్పబోతూ, నాన్న మీరు తప్పుకోండి అని ఆయన్ని పక్కకు గెంటి, నువ్వు రావే నీతో పనుంది నాకు అని మల్లిక చేయి పట్టుకొని బయటకు లాక్కు వెళ్ళాడు కార్తీక్. కార్తీక్ ఎక్కడికి అన్నారు అమర్నాథ్ గారు. నాన్న, నేను మల్లిక ఎంక్వైరీకి వెళ్తున్నాం. అయినా మా ఇద్దరి మధ్యలోకి మీరు వస్తే ఈ విషయం అమ్మ దగ్గర లీక్ చేయవలసి వస్తుంది అని మల్లికను తీసుకొని బయటికి వచ్చేశాడు కార్తీక్. ఏ ఏంటి ఎంక్వైరీ అంటున్నావు? ఏంటి అసలు? నీకు ఫార్మాలిటీస్ ఏమేం తెలుసా? అయినా ఈ పోలీస్ డ్రెస్ ఏంటి? అయినా నన్ను ఎక్కడికి తీసుకువెళ్తున్నావు? చెయ్యి వదులు అని కార్తీక్ చేతిలో ఉన్న తన చేతిని విసురుగా లాక్కుంది మల్లిక. ఏంటి ఓవర్ యాక్షన్ చేస్తున్నావు? నోరు మూసుకొని రాలేదో నాకంటే శాడిస్ట్గాడు ఉండడు, గుర్తుంచుకో అన్నాడు కార్తీక్ సీరియస్గా. ఇప్పుడు తమరేదో గాంధీ మహాత్ముడు మరి అంటుకొనింది మల్లిక. అదే చెప్పాను, నోరు మూసుకొని రా. ఆ నోరు ఎత్తావు సగం దెబ్బకే చచ్చిపోతావు అని మల్లికని కొట్టడానికి చెయ్యెత్తాడు కార్తీక్. కార్తీక్ నిజంగా కొట్టేస్తాడేమో అనుకున్న మల్లిక భయంతో కళ్ళు మూసుకుంది. ఇంతకీ ఎంతసేపటి కార్తీక్ దెబ్బ తగలకపోయేసరికి నొప్పి తగలకుండానే చచ్చిపోయాను అనుకుని కళ్ళు తెరిచి చూసింది మల్లిక. నవ్వుతూ తన్నే చూస్తున్నాడు కార్తీక్. చిన్న దెబ్బకే అంత భయపడిపోతున్నావు? నాతో ఎలా వేగుదామని పెళ్లి చేసుకున్నావే అని మల్లిక నడుము చుట్టూ చెయ్యి వేసి దగ్గరికి లాక్కున్నాడు కార్తీక్. నేను చేసుకోలేదు, అప్పుడు నా కర్మకాలి నిన్ను చేసుకోవాల్సి వచ్చింది అంది మల్లిక. నిన్ను నోరు ఎత్తొద్దు అన్నానా అంటే పెదవి లోపలికి మడిచి బెదిరించాడు కార్తీక్. ఇంకా అంత మర్యాదగా కార్తీక్ చెప్పిన తర్వాత నోరు మెదపలేదు మల్లిక. కార్తీక్ మల్లికని తిన్నగా ఒక రెస్టారెంట్కి తీసుకువచ్చాడు. మాట్లాడొద్దు అన్నాడు కదా అని మాట్లాడకుండా సైలెంట్గా కార్తీక్ వెనక వెళ్ళి కార్తీక్ కూర్చున్న టేబుల్కి తన ఎదురుగా కూర్చోడానికి అటుగా కదిలింది మల్లిక. ఎక్కడికి వెళ్తున్నాం? ఇక్కడ ఎవరు కూర్చుంటాడు? నా బామర్ది వస్తాడనుకున్నావా అంటూ మల్లిక చెయ్యి పట్టి లాగి తన పక్కన కూర్చోబెట్టుకున్నాడు కార్తీక్. బాగా ఆకలేస్తుంది, రాత్రి నుంచి ఏం తినలేదు. టేబుల్పై 2 చేతులు ఆనించి చెప్పాడు కార్తీక్. నేను తినొద్దన్నానా? సీరియస్గా అడిగింది మల్లిక. ఏంటే చిత్రలహరిలో స్వేచ్ఛ అనుకుంటున్నావా నీకు నువ్వు అన్నాడు కార్తీక్. ఎంక్వైరీ అన్నావు ఇక్కడేనా అంది మల్లిక. నీకు ఆ దేవుడు బ్రెయిన్ పెట్టడం మర్చిపోయాడు అనుకున్నాను. నీకు కొంచెం కూడా రొమాంటిక్ సెన్స్ ఇవ్వలేదా దేవుడు అంటే మల్లిక నడుము చుట్టూ చెయ్యి వేసి తన్ని దగ్గరికి లాక్కున్నాడు కార్తీక్. కార్ కార్తీక్ ఏంటిది వదులు తడబడుతూ అంది మల్లిక. ఏ ఇందాకదాకా ఓవర్ చేశావు కదా, ఇప్పుడేమైంది? గొంతు తడారిపోయిందే అని నడుంపై ఉన్న తన చేతిని ఇంకా పట్టు బిగించాడు కార్తీక్. సార్ ఆర్డర్ అంటూ అక్కడికి వచ్చిన వెయిటర్ని చూడగానే మల్లిక కార్తీక్కి దూరం జరిగి కూర్చుంది. మీ రెస్టారెంట్లో వేడివేడిగా ఏముందబ్బాయి అన్నాడు కార్తీక్ మెనూ కార్డ్ని తిప్పుతూ. నిప్పులు ఉన్నాయి సార్ అన్నాడు ఆ వెయిటర్. అయితే ఒక ప్లేట్ పట్టుకురా అన్న కార్తీక్ మాటకి సార్ అన్నాడు ఆ వెయిటర్. లేకపోతే నాతో వెటకారం ఆడుతున్నావా? వెళ్ళి నాకు ఇడ్లీ సాంబార్ తీసుకురా అని చెప్పి నువ్వేం తింటావో అని అడిగాడు. పెళ్ళైన ఇన్ని నెలల్లో కార్తీక్ మొదటిసారి ఏం తింటావు అని అడిగేసరికి కొంచెం షాక్ అయినా ఐస్ క్రీమ్ తీసుకురా చాక్లెటు అని చెప్పింది మల్లిక.
ఏ మొద్దు పొద్దు పొద్దున ఐస్ క్రీమ్ ఏంటే అని మల్లిక తలపై కొట్టి, వెళ్ళి దీనికి నాకు 2 ప్లేట్ సాంబార్ ఇడ్లీ అన్నాడు కార్తీకం. ఈ మాత్రం దానికి ఏం తింటావే అని నన్ను అడగటం ఎందుకు అని కార్తీక్ని చిన్నగా కొట్టింది మల్లిక. ఆ మాటకి గట్టిగా నవ్వేశాడు కార్తీకం. నువ్వు నాటకాలు ఆడక్ కానీ అవి డమ్మీ డైవర్స్ పేపర్స్ కదా అన్నాడు కార్తీకం. నిజమే, అవసరమైతే నేను ఒరిజినల్ ఫైల్పై సైన్ చేయడానికి కూడా రెడీ అంది మల్లిక. పళ్ళు రాలగొట్టేస్తాను, ఇంకోసారి డైవర్స్ అంటే పెళ్లి చేసుకుని విడిపోవడానికేనా అంటూ మల్లిక నడుంపై చేయి వేసి దగ్గరికి లాక్కున్నాడు. ఈసారి కార్తీక్ టచ్కి మల్లిక కంగారు పడలేదు, అలవాటు పడింది. మల్లిక తన ఫోన్ చూడ్డంలో నిమగ్నమైపోయింది. కార్తీక్ మాత్రం తన్నే చూస్తూ ఉండిపోయాడు. కార్తీక్ ఆలోచనలు ఒక్కసారి 3 నెలల వెనక్కి రెక్కలు కట్టుకు వెళ్ళాయి. తను స్టార్టప్ పెట్టడానికి పెట్టుబడి కోసం ప్రతి బ్యాంకు చెప్పులు అరిగిపోయేలా తిరిగి ఎవరు తన లోన్ ప్రపోజల్ యాక్సెప్ట్ చేయకపోవడంతో విసుగ్గా వచ్చి హాల్లో చితకబడ్డాడు. ఇంట్లో గుండు సూది కింద పన్నా తెలియనంత సైలెంట్గా ఉంది. ఒరే కార్తిక్గా, నువ్వు తిన్నావో లేదో అడగడానికి కూడా ఈరోజు ఇంట్లో ఎవరు లేరు తనలో తనే అనుకున్నాడు కార్తీకు. ఇంతలో కార్తీక్ ఫోన్కి సుమ దగ్గర నుంచి ఇన్కమింగ్ కాల్. హలో మా చెప్పు అన్నాడు కార్తీక్ నీరసంగా. కార్తీక్, నీకు వాట్సాప్లో మీ డాడీ లొకేషన్ షేర్ చేశారు, త్వరగా అక్కడికి రారా అని అవతల నుంచి సుమ వాయిసు. ఏంటమ్మా ఏమైంది, అంత బాగానే ఉన్నారు కదా అన్నాడు కార్తీక్ కంగారుగా. మాకేం కాలేదు, మేం బాగానే ఉన్నాం కానీ నువ్వు త్వరగా వచ్చేయి అని సుమ చెప్పగానే సరే వస్తున్నా ఇప్పుడే అని అమర్నాథ్ గారు పంపించిన అడ్రస్ చూసుకున్నాడు ఒకసారి. అమర్నాథ్ గారు పంపించిన అడ్రస్కి 10 నిమిషాల్లో చేరిపోయాడు కార్తీకు. అమ్మ ఏమైంది, నన్నెందుకు అంత కంగారుగా రమ్మన్నావు అని సుమ భుజం పట్టుకుని అడిగాడు కార్తీకు. అది కార్తీక్, అసలు ఏమైందంటే అంటూ ఒక అరగంట కింద జరిగిన సంఘటన గుర్తు చేసుకుంది సుమ. ఏమండి, అమ్మాయి చాలా చక్కగా ఉంది కదా, ఇలాంటి అమ్మాయి మన కార్తీక్ భార్యగా వస్తే ఎంత బాగుంటుందో కదా. పెళ్లి పీటలపై పూజ చేస్తున్న మల్లికను చూసి అంది సుమ. ఆ మాటకి అమర్నాథ్ గారు నవ్వి, నెలకి 40,000 సంపాదిస్తుంది, అలాంటి ఆ అమ్మాయిని పని పాటలేని నా కొడుక్కిచ్చి చేస్తావా వెటకరంగా నారాయణ. వాణ్ణి ఏదో ఒకటి అనకపోతే నోరు కుదురుగా ఉండదు, వాడి ఏదో ఒక రోజు ప్రయోజకుడవుతాడు, చూస్తూ ఉండండి అని సుమ అంటూ ఉంటే, ఉండు అక్కడ ఏదో గొడవ జరుగుతున్నట్టు ఉంది, వెళ్ళి చూసి వస్తాను అని ఆ గొడవ జరిగే ప్లేస్కి వెళ్లారు. మీరు మల్లిక వాళ్ళ నాన్నగారు కదూ అని ఆయన గొడవ పడుతున్న వ్యక్తిని అడిగారు అమర్నాథ్ గారు. అవునండి, పెళ్లి పీటల వరకు తీసుకువచ్చి ఇప్పుడు పెళ్లి కొడుక్కి ఈ పెళ్లి ఇష్టం లేదు చెప్పపెట్టకుండా వెళ్ళిపోయారంటున్నారు. పీటల వరకు వచ్చి ఆగిపోయిన అమ్మాయిని ఇప్పుడు ఎవరు పెళ్లి చేసుకుంటారండి అంటూ గొల్లుమన్నారు మల్లిక నాన్న సత్యనారాయణ గారు. ఏంటండి ఇది, పీటల వరకు వచ్చి పెళ్లి ఆపేస్తే ఆ అమ్మాయికి ఆ కుటుంబానికి ఎంత అపకీర్తి అంటూ అమర్నాథ్ గారు కూడా మగ పెళ్లి వాళ్ళపై కోపడ్డారు. తప్పు మా వైపు లేదు అనట్లేదు కదా, ఇప్పటి వరకు మా అబ్బాయి ఈ పెళ్లి ఇష్టం లేదు అని చెప్పనే లేదు, లేదంటే మేం మాత్రం చూస్తూ చూస్తూ ఆడపిల్ల జీవితంతో ఎలా ఆడుకుంటామనుకుంటున్నారు, కావాలంటే నష్టపరిహారం ఏదైనా ఇస్తాం అన్నాడు మగ పెళ్లి తరపు వాళ్ళు. నష్టపరిహారం ఇస్తే అమ్మాయి జీవితం బాగుపడుతుందా, మీరిచ్చే డబ్బు ఆశకి మేము ఇంత గొడవ చేస్తున్నామా అనుకుంటున్నారా అంటూ సత్యనారాయణ గారు గట్టిగా అరిచారు. ఆ గొడవకి అంతా అక్కడ మూగిపోయారు. పెళ్లి పీటల మీద ఉన్న మల్లిక కూడా అక్కడి నుంచి లేచి కిందికి వచ్చేసింది. అమ్మ మల్లిక, నువ్వు అప్పుడే పెళ్లి చేసుకోను అంటే నేనే బలవంతం చేసి ఇప్పుడే నేనే నీ జీవితాన్ని నాశనం చేశాను తల్లి అంటూ బోరుమన్నారు సత్యనారాయణ గారు. నాన్న అంటే ఏడుస్తూ మల్లిక కూడా వచ్చి ఆయన్ని చుట్టేసింది. పెళ్లి కూతుర్లో ఉన్న మల్లిక ఏడుస్తూ ఉంటే మనసు చాలా బాధగా అనిపించింది అమర్నాథ్ గారికి. మల్లిక, నువ్వు ఉండమ్మా, మేమున్నాం కదా, మేము చూసుకుంటాం కదా, వెళ్ళి ఇక్కడి నుంచి అంటూ మల్లిక చుట్టూ చేయి వేసి పక్కకి తీసుకువచ్చారు అమర్నాథ్ గారు. ఆయన మల్లికని పక్కన కూర్చోబెట్టి రాగానే ఏమైందండి అని సుమ అక్కడికి వచ్చి అడిగింది. జరిగిందంతా సుమకి చెప్పారు అమర్నాథ్ గారు. చాలా మంచి అమ్మాయి, సుమ లాంటి మంచి అమ్మాయికి ఇంత శిక్ష వేశాడా దేవుడు అని బాధపడ్డారు ఆయన. ఏమండి, ఇక్కడికి వచ్చి రాగానే నేనొక మాట అన్నాను గుర్తు ఉందా, ఇలాంటి అమ్మాయి మన కార్తీక్కి భార్యగా దొరికితే బాగుంటుందని. దేవుడు ఆ టైంలో నా నోటి నుంచి ఆ మాట ఎందుకు అనిపించాడో ఇప్పుడు అర్థమవుతుంది.
మల్లికని మన కార్తీక్ ఇచ్చి పెళ్లి చేద్దామండి అంది సుమ. మన కార్తిక్క అంటే సంకోచంలో పడ్డారాయన. అవునండి, మన కార్తికే. సంపాదన లేదు అన్న మాట పక్కన పెడితే మన కార్తిక్ ఏం తక్కువ? అయినా మీరు సంపాదించిందంతా మన కార్తిక్దే కదా. వాడి బిజినెస్లో సెటిల్ అయ్యే వరకు మల్లికని మనం చూసుకుందాం. తనేమీ మనకు బరువు కాదు కదా. మనలాంటి మంచి అత్తయ్య మామయ్య తనకి దొరుకుతారు. తను నేను కన్న కూతుర్లా చూసుకుంటాను. ఒక్కసారి చూడండి ఆ అమ్మాయి ఎంత బాధపడుతుందో అంటూ మల్లిక కేసి చూపించింది సుమ. మల్లికను చూడగానే గుండె తరుక్కుమంది ఆయనకి. సరే, వాడికి ఫోన్ చెయ్యి, నేను చెప్తే వాడు వినడు అన్నారు ఆయన. మా తర్వాత ఏం జరగబోతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. నెక్స్ట్ ఎపిసోడ్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూనండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.